మీ పోరాటం దేనికోసం? నా పోరాటం ఏమీ లేదమ్మా. నేను ఎట్లా చచ్చిపోయినా గోపీనాథ్ కొడుక్కి ఆడి ఐడెంటిటీ కావాలి. ఆడి ఐడెంటిటీ కదా, ఆడి హక్కులన్నీ కావాలి. గోపీనాథ్ కొడుకుగా వాడి హక్కులన్నీ కావాలి. ఆస్తి హక్కు, వారసత్వం హక్కు అన్నీ కావాలి. ఇప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్లో బాబు పేరు లేదు. తను తెచ్చుకున్న ఫ్యామిలీ సర్టిఫికేట్లో ఎవరి పేరు లేదు. వాళ్ళు తన 3 పిల్లలు, తన 4. ఒకటి అంటే ప్రధానంగా గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు మీరెవ్వరు కూడా లేరు. కరెక్ట్గా ఇప్పుడు ఈ పొలిటికల్గా ఇది జరిగినప్పుడు వస్తున్నారు అంటే దీని వెనక ఏదో మోటివేషన్స్ ఉండి మీరు వస్తున్నారు అని అనేది, అందులో కన్న తండ్రి అని అనేది మీరు జనరల్గా కన్న తండ్రి వారసత్వ హక్కులు అనేది గ్రాండ్ మదర్ అంటున్నారు కాబట్టి చనిపోయినప్పుడు, చనిపోయే సమయంలో లేదా హెల్త్ అంత క్షీణించిన సమయంలో మీరు లేనప్పుడు ఎలా వస్తాయి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏంటేమంటారు? సో ఇప్పుడు ఆ టైంలో నేను యూఎస్లోనే ఉన్నా. నేను ఆయన హెల్త్ డిటీరియరేట్ అయినప్పుడు కూడా నేను ఫోన్లో మాట్లాడి అప్పుడు కాంటాక్ట్లోనే ఉన్నా. దట్ వాస్ ద మోస్ట్ ఐ కెన్ డూ ఆ టైంలో. అండ్ ఆయన హెల్త్ ఇంకా బాగా డిటీరియరేట్ అయ్యి ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నాకు అంతగా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆయన కూడా ఈజ్ లైక్ అ పర్సన్ హూస్ లైక్ ఎంత కష్టపడినా కూడా అన్ని గుప్తంగా పెట్టుకుంటారు. ఈజ్ లైక్ హీల్ ఫేస్ దోస్ థింగ్స్ అండ్ హీ వోంట్ టెల్ దెమ్ అవుట్ సైడ్. అలా తర్వాత ఆయన June 5th అలా హాస్పిటలైజ్ అయినప్పుడు అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా ఇలా అయిందని. అండ్ దెన్ అప్పుడు కూడా లైక్ ఇక్కడ టచ్ లో ఉన్నా విత్ ద పీపుల్ అరౌండ్ హిమ్, వాళ్ళ ఫ్రెండ్స్ తో లైక్ ఏమేమి జరుగుతుందో చెప్తా ఉన్నారు. సో ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్ అండ్ హోపింగ్ దట్ ఆయన హిల్ గెట్ బెటర్ అని. తర్వాత అన్ఫార్చునేట్లీ June 8th ఆ న్యూస్ వచ్చింది. అండ్ ఆ న్యూస్ నాకు చెప్పినప్పుడు ఐ హ్యావ్ టు నా అమ్మగారితో డిస్కస్ చేసుకోవాలి ఏం చేయాలి ఆ ప్లాన్. ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ ఇండియాలో, నాకు ఈవినింగ్ అక్కడ. ఆ టైంలో డిసైడ్ చేసుకుని ఏం చేయాలి, ఐ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ హర్. ఎందుకంటే ఆమెను కూడా ఇక్కడ నేను ఒంటరిగా పంపలేను. సో ఆ సిచ్యువేషన్లో కొంతమంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఫ్యూనరల్ ఇవాళే జరగాలి అని హడావిడితో ఏదో ఉన్నారు, పార్టీ వాళ్ళు ఇవాళే చేసేయాలని. సో నాకు అక్కడి నుంచి రావడానికి 24 hours పడుతుంది మినిమం, 1 day టైం ట్రావెల్. అంటే మీరు ఫ్యూనరల్స్ నేను వచ్చే వరకు ఉండాలి, నేను చివరి చూపు చూడాలి అని మీరు ఎవరిని కాంటాక్ట్ అయ్యి చెప్పలేదా? అదే అండి. సో వాళ్ళ నాతో కాంటాక్ట్ అయిన ఫ్రెండ్స్, ఆయన ఫ్రెండ్స్తోనే వాళ్ళే నాకు చెప్పారు. అప్పుడు నేను అలా చెప్పినప్పుడు నువ్వు వస్తే ఇక్కడ గొడవలు అవుతాయి, రావద్దు, నువ్వు రాకుండా ఉండడం బెటర్ ఇలా అని నాకు చెప్పి, అండ్ ఇవాళే చేసేయాలి 1 dayలో. సో నేను తర్వాత వద్దామన్నా కూడా ఇవాళే చేసేయాలి, ఇది పార్టీ తరఫున చేసేది ఇవాళ చేసేయాలి, లైక్ టైం ఉండదు. అండ్ చాలా మంది ఇవాళే వస్తున్నారు. కన్న కొడుక్కి పార్టీ ఏంటి మీరు అడగలేదా, నేను వస్తాను ఉంచండి అని? అదే అండి. అప్పుడు ఇలా చెప్పారు, లైక్ నువ్వు వస్తే గొడవలు అవుతాయి, అనవసరంగా ప్రాబ్లం అవుతాయి. నా గోల్ వచ్చి లైక్ ఆయనకి డిగ్నిఫైడ్ ఫేర్వెల్ జరగాలి. అండ్ ఆయన కెరియర్ అది మెయిన్ ఫోకస్ ఆయనకి. ఆయన పాలిటిక్స్ లో ఉన్నారు, ప్రజాసేవ చేశారు, అందుకని ఈ పొజిషన్ లో ఉన్నారు. సో అలాగే డిగ్నిఫైడ్ గా ఫేర్వెల్ జరిగేసి అలా ఉండాలి, అది మెయిన్ గోల్. కానీ ఇలా చెప్పినప్పుడు నా పొజిషన్ లో కూడా యూ హ్యావ్ టు థింక్, ఇలా నేను రావటం వల్ల ఇలాంటి దే బ్రింగ్ అప్ అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అలా నేను వచ్చి ఇలా గొడవలు పెట్టి అది కాదు, ఆయనకి డీసెంట్ గా ఫేర్వెల్ జరగాలి, అంతే. దట్ వాస్ ద మెయిన్ ఎయిమ్. అంటే మిమ్మల్ని రావద్దు అని చెప్పి గట్టిగా చెప్పిన వాళ్ళు ఎవరు, పొలిటీషియన్స్? అదండి. సో నాకు ఫోన్ చేసి మాట్లాడింది మోహన్ ముల్లపూడి గారు, ఆయన ఫ్రెండ్. ఆయన ఫోన్ ద్వారానే అప్పుడు ఎక్స్ మినిస్టర్ అనుకుంటా, సో ఆయన పేరు పువ్వాడ అజయ్ కుమార్, పేరు చెప్పి నాతో మాట్లాడారు. రావద్దమ్మా నువ్వు వస్తే ఇలా ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నారు. తర్వాత మళ్ళీ ఈయనతో మాట్లాడి నాతో రావద్దు అని క్లారిటీగా చెప్పేసి అది అలా చెప్పారు. ఏం చెప్పాడు? ఒకవేళ లేదు నేను వస్తాను అని అంటే ఏం చెప్పారు? అదే నేను వస్తానంటే నువ్వు వచ్చినా కూడా ఇక్కడ ఇవాళే అన్ని జరిగిపోవాలి, ఇవాళ ఈ ఫ్యూనరల్ సెరమనీస్ అన్ని ప్రాపర్ గా జరగాలంటే ఇవాళే జరిగిపోవాలి. నువ్వు తర్వాత నువ్వు రావడానికి 1 day అవుద్ది, ఎవరు ఉండరు, వెయిట్ చేయాలి, వెయిట్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. సో నువ్వు వచ్చినా కూడా లైక్ ఇట్ వోంట్ బి యూస్ఫుల్ అని చెప్పేసి సో అలా నాకు చెప్పారు. మిమ్మల్ని ఏమన్నా థ్రెటన్ చేసినట్టు మాట్లాడారా? నేను వస్తే గొడవలు అవుతాయి, దట్ ఈస్ థ్రెటనింగ్ ఫర్ మీ. సో నేను వస్తే ఎందుకంటే గొడవలు అవ్వాలి, లైక్ నేను మై మదర్ ఇస్ ద లీగలీ వెటెడ్ వైఫ్, ఐఎమ్ ద ఫస్ట్ సన్, నేను వస్తే ఎంత గొడవలు జరగాలి అక్కడ. సో అన్నెసరీ సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ప్రాబ్లమ్స్ అక్కడ. సో అవే దట్ ఈస్ అ థ్రెటనింగ్ ఫ్యాక్ట్ ఫర్ మీ, అదే అనుకో. అంటే ఇప్పుడు జనరల్గా వాళ్ళు అనేది ఏంటంటే ఎందుకు ఫ్యామిలీ సర్టిఫికేట్లో మీది లేదు అని అంటే మీ సర్నేమ్ కూడా వేరే ఉంది,
సో ఎలా అదేవిధంగా మదర్ కూడా స్టిల్ డాటర్ ఆఫ్ అని పెట్టుకున్నారు కాబట్టి ఎలా వారసులు అవుతారు, ఎందుకు తన పేరు వస్తుంది అని చెప్పి అంటున్నారు. దాన్ని మీకు ఏం చెప్పారు జనరల్గా మీ సర్టిఫికేట్లో ఎందుకు లేదు? అదండి. సో ఇప్పుడు నా బర్త్ సర్టిఫికేట్ చూసినా కూడా నా పేరు క్లియర్ గా ఉంటుంది, ఎం ప్రతిమున అని. ఫాదర్స్ నేమ్ ఎం గోపీనాథ్ అని ఉంటుంది. సో ఆ ఎం అంటే మాగంటే. సో బర్త్ సర్టిఫికేట్ క్లియర్ గా ఉంది. అండ్ నా ఫస్ట్ నేమ్ ప్రతిమున, అది స్పెల్లింగ్ రాంగ్. సో వయసు వచ్చే కొద్దీ కొంచెం లీగల్ డాక్యుమెంటేషన్స్, ఈ గవర్నమెంట్ ఐడీస్ అన్ని కావాలి కదా. సో దానికి అప్పుడు నా స్కూల్ సర్టిఫికెట్స్ లో కూడా ప్రద్యుమ్న వాగంటనే ఉంటుంది ఎం. సో ప్రద్యుమ్న అది నా కరెక్ట్ స్పెల్లింగ్. ఆ నేమ్ కి నా బర్త్ సర్టిఫికేట్ లో ఫస్ట్ నేమ్స్ ప్రద్యుమ్న అవి మాత్రం డిఫరెన్స్ ఉండేది. మాగంటి ఎప్పుడు ఉండేది. సో ఆ డిఫరెన్స్ కరెక్ట్ చేసుకున్నా. అండ్ అది చేసుకున్నప్పుడు ఆ తారక్ ప్రద్యుమ్న. తర్వాత నేను మోస్ట్లీ నా చిన్నప్పుడంతా నేను పెంచింది మా అమ్మే. షీ వాజ్ సెల్ఫ్ సఫిషియంట్ ఇండిపెండెంట్ ఉమెన్, మాలినీదేవి. సో వాళ్ళ ఇంట్లో పెరిగాను, వాళ్ళ కుటుంబ సభ్యులు పెరిగాను. సో వాళ్ళకు కూడా ఆ హక్కు ఉంది కదా. సో కొసరాజు అని వాళ్ళ పేరు పెట్టుకోవడానికి. అప్పుడు నా ఫస్ట్ నేమ్ మారినప్పుడు ఇలాగే లాస్ట్ నేమ్ కూడా మార్చేసి ఎందుకంటే ఇప్పుడు పాస్పోర్ట్లు ఇవన్నీ ఏదైనా అప్లై చేస్తుంటే ఆవిడ పేరు కొసరాజు అని ఉంటుంది, నా పేరు మాగంటి ఉంటుంది. ఆ ఇండిఫరెన్స్ ఎందుకు, వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యర్ పేరెంట్స్ అని అడుగుతారు. అనెక్సల్ సబ్మిట్ చేయాలి, అఫిడవిట్లు సబ్మిట్ చేయాలి, ఇవన్నీ చాలా సబ్మిట్ చేయాలి. అందులో డైవర్స్ అవ్వలేదు. సో ఇలాంటి లీగలీ చాలా చేయాలని లాస్ట్ నేమ్ చేంజ్ చేసుకున్నాను అనుకోండి, కొసరాజు అని. ఇట్ విల్ బి మచ్ సింప్లర్ అని. అండ్ అది తప్పు కాదు, ఐఎమ్ జస్ట్ క్యారింగ్ మై మదర్స్ సర్నేమ్, అది తప్పు కాదు. సో అది. అండ్ అలాగే డివోర్స్ డిగ్రీ అని ఒకటి ఉంది February 5, 2002లో. దాంట్లో కూడా ఆయన హీ క్లియర్లీ స్టేటెడ్ మాలినీదేవి కొసరాజు ఇస్ మై వైఫ్ అండ్ దెన్ ప్రద్యుమ్న ఎం born on 3rd February 1999, సేమ్ డేట్స్ కోరిలేట్ విత్ మై బర్త్ సర్టిఫికేట్. అన్ని క్లియర్ గా ఆయనే రాశారు. ఇలా ఆయనే డివోర్స్ పిటిషన్ అప్పుడు పెట్టింది, ఆయనే క్లియర్ గా స్టేట్ చేశారు. అండ్ అది కోర్ట్ వాజ్ డిస్మిస్డ్ బికాస్ ఆఫ్ డిఫాల్ట్. అండ్ ఆ డివోర్స్ డిగ్రీ కూడా నిన్న సబ్మిట్ చేశాను ఎంఆర్ ఆఫీస్ లో. సో దాంట్లో అన్ని క్లియర్ గా ఉన్నాయి. అండ్ అదే అంటే డివోర్స్ కి సంబంధించి అంటే మీకు సంబంధం లేదా, అది పేరెంట్స్ అనుకోండి, అది అవ్వలేదు కదా అసలు. డివోర్స్ అవనప్పుడు జనరల్ గా మీరు మాట్లాడుతుండే వాళ్ళ గోపీనాథ్ గారితో మధ్యలో ఎప్పుడైనా? అవునండి. సో ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అంటే వాళ్ళ ఇండిఫరెన్సెస్ వేరే. అదే నాది ఆయనది ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్, జస్ట్ ఒక ఫాదర్ అండ్ కామన్ ఫాదర్ అండ్ సన్. వెరస్ ఇట్ వాస్ అ క్లీన్ రిలేషన్షిప్. ఎప్పుడు ఆయన నాతో మాట్లాడేవారు, ఫ్యూచర్ ఏంటి, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు, ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు, అది కామన్గా ఎప్పుడు మాట్లాడేది. అండ్ దెన్ అప్పుడప్పుడు నేను యుఎస్ నుంచి ఇండియాకి ఫ్రీక్వెంట్గా రాలేను, ఇయర్లీ వన్స్ ఆర్ 2 years వన్స్ అలా వచ్చేవాడిని. యూస్ టు కమ్ టు చెన్నై, మా అమ్మతోనే ఉంటాను. అండ్ దెన్ ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడల్లా ఐ యూస్ టు కమ్ టేక్ సమ్ టైమ్ అండ్ నాన్న విజిట్ చేసేవాడిని. సో అప్పుడు హీ యూస్ టు టేక్ మీ టు హిస్ పార్టీ ఆఫీస్ ఆల్సో, అక్కడ లంచ్ చేసాం. దెన్ అదే వీ యూస్ టు మీట్ ఫ్రీక్వెంట్లీ అక్కడ ఇక్కడ. అండ్ దెన్ వీ హ్యాడ్ అ గుడ్ రిలేషన్షిప్. ఇంటికి వెళ్ళి పార్టీ ఆఫీస్కి మనం తీసుకెళ్ళి అక్కడ మీట్ చేసేవాళ్ళం. అండ్ దెన్ వీ యూస్ టు మీట్ అవుట్ సైడ్, కానీ వీ యూస్ టు స్పెండ్ ద హోల్ డే అక్కడ. మీకేం చెప్పేవాళ్ళు జనరల్గా ఫ్యూచర్లో ఏమవ్వాలని గోపీనాథ్ గారు అనుకున్నారు మీ గురించి? అదేంటి మోస్ట్లీ లైక్ హీ వాంటెడ్ టు నో అబౌట్ మై ఫ్యూచర్ అండ్ దెన్ మై ఇంట్రెస్ట్ మోస్ట్లీ లైక్ డిగ్రీ అండ్ ఆల్ దట్ స్టఫ్లో ఉండేది. సో నా కెరియర్ అండ్ ప్యాషన్లో ఆయన అలా ఫోకస్ చేసేవాళ్ళు. కానీ ద మోస్ట్ కామన్ థింగ్ దట్ వీ హ్యాడ్ ఇస్ స్పోర్ట్స్లో మా ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండేది. సో మేము చాలా క్రికెట్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం అండ్ ఆల్ దట్ స్టఫ్. కానీ నేను ఆయన పొలిటికల్ లైఫ్లో కెరియర్ వైస్లో నేను ఎప్పుడు తలదూర్చాను, ఎందుకంటే పాలిటిక్స్ సైడ్లో నేను అంతగా దూర్చాను. దట్స్ అ హోల్ డిఫరెంట్ స్టోరీ. కానీ వీ హ్యాడ్ దీస్ అదర్ టాక్స్ లైక్ నేను వచ్చి మోస్ట్లీ ఎడ్యుకేషనల్ సైడ్లో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చేశాను. నెక్స్ట్ నాకు ఫైనాన్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది నేను. సో ఆ గ్రోత్లో అలా నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఏం ప్లాన్ చేస్తున్నాను, ఏ కంపెనీలో ఏ టార్గెట్ ఉంటుంది, ఏ కంపెనీలో నాకు ఉద్యోగం రావాలి, అది ఎలా చేస్తున్నాను. తర్వాత ఇలా లైఫ్ అడ్వైసెస్ ఇచ్చేవాళ్ళు. మిమ్మల్ని రావద్దు, కావాలంటే ఎక్కడో ఒక చోట మేము జాబ్ పెట్టిస్తాము అన్న రకంగా, ఎక్కడో ఒక మూల జాబ్ పెట్టిస్తాము అన్న రకంగా చెప్పారని అనేది నానమ్మ చెప్పారు కదా, అది జరిగిందా? అవునండి. సో ఆయన ఫ్రెండ్స్ అప్పుడు నాకు ఫోన్ చేసి ఆయన హెల్త్ గురించి మాట్లాడేప్పుడు, సో ఇది ఆయన డెత్ తర్వాత నన్ను రావద్దన్నారు. తర్వాత అయిపోయినాక కూడా రావద్దన్నారా? అవునండి. ఫ్యూనరల్స్ అని అయిపోయినాయి, తర్వాత కూడా మాట్లాడేటప్పుడు అదే ఇలాంటి ఇంత తప్పు ఉంది,
8 crores ఆర్ సంథింగ్, నువ్వు కడతావా అని అడిగారు. అండ్ దాని తర్వాత ఇక్కడ సమ్ కంట్రీ పోర్టరీకో అలా ఏదో ఉద్యోగం ఇప్పిస్తా, అక్కడే ఉండిపో, అసలు ఇండియాకి రావద్దు. యా అలా చెప్పారు. సో ఇవన్నీ ఎందుకు నాకు చెప్పాలి? అది నా ఇంట్రెస్ట్, నా ఫ్యూచర్ నేనే చూసుకుంటున్నా. చిన్న వయసు నుంచి మా అమ్మే నాకు ఫీజు కట్టారని, కాలేజ్లో అన్ని చూపించారు అన్ని ఎవ్రీథింగ్. సో ఆమె చెప్తే ఇట్స్ డిఫరెంట్ థింగ్. వీళ్ళు ఎవరండి? సో అది నాకు ఆ టైంలో అలా మాట్లాడాను. ఎందుకంటే మిమ్మల్ని రాకుండా ప్రివెంట్ చేయాలని ఎందుకు అనుకున్నారు అనిపిస్తుంది మీకు?